ప్రకృతి విపత్తులతో, పాలిటిక్స్, వార్మింగ్ వెదర్తో అమెరికా ఆతలాకుతలమవుతుంది. గత 10 రోజుల కిందట మొదలైన వైల్డ్ ఫైర్స్ ఆగిపోయాయి అని అనుకునే లోపే మరలా విపరీతమైన కార్చిచ్చు మంటలు రేపుతుంటే, మరోపక్క మంచు తుఫాన్ అక్కడి ప్రజలను వణికించేస్తుంది. మరోప్రక్క కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకున్న అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెడుతున్న సరికొత్త పాలసీలతో యునైటెడ్ అమెరికా యావత్తును అయోమయానికి గురి చేస్తుంది. దీనిపై స్పెషల్ ఫోకస్. యాభై రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య సంయుక్త రాష్ట్రాలకు వాషింగ్టన్ డీసీ రాజధానిగా, వైశాల్యంలో ప్రపంచంలో అతిపెద్ద 3వ దేశంగా, అత్యధిక సాంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా అనేకమైన ప్రత్యేకతలు సంతరించుకున్న అమెరికా నేడు అటు ప్రకృతి విపత్తులతో, ఇటు సరికొత్త రాజకీయ రాజ్యాంగంతో సతమతమవుతుంది. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక సంస్కరణల ఉద్యమం చేపట్టడం అక్కడి నివాసితులకు, విదేశీయులకు అంతుపట్టడం లేదు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం కష్టం. యుఎస్ పౌరసత్వం కఠినమైన ఆంక్షలు విధించారు. తాజా నిర్ణయం ప్రకారం అమెరికాలో జన్మించే వారి తల్లిదండ్రులకు చట్టబద్ధమైన పౌరసత్వం లేకపోతే అమెరికా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయం లక్షలాది మంది అక్కడి విదేశీయులపై ప్రభావం చూపనుంది. దీనిపై ఇప్పటికే 22 రాష్ట్రాలు కోర్టుకు వెళ్లనున్నాయి. అక్కడి ప్రస్తుత రాజకీయ వేడి మెల్లగా రాజుకుంటుంటే, ఇక ప్రకృతి తన పని తాను చూసుకుంటూ వెడుతుంది. దక్షిణ అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ బీభత్సానికి కొంతమంది ప్రాణాలనే కోల్పోయారు. టెక్సాస్ నుండి ఫ్లోరిడా వరకు, నార్త్ కరోలినా వరకు విస్తరించిన మంచు తుఫాన్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు తుఫాన్ కారణంగా న్యూ ఓర్లిన్స్, అట్లాంటా, జాక్సన్విల్లే నగరాలు గడ్డ కట్టుకుని పోయాయి. విపరీతంగా కురుస్తున్న మంచుకు తోడు చలిగాలులు వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మధ్య పశ్చిమ, తూర్పు అమెరికా ప్రాంతాల మీదుగా వీస్తున్న గాలులు వాతావరణం గడ్డ కట్టడానికి కారణమవుతుంది. దీనితో పలు విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి. రికార్డు స్థాయిలో 10 అంగుళాలు అంటే 25 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. కని విని ఎరుగని రీతిలో కురుస్తున్న మంచు తుఫాన్తో అక్కడి ప్రజలంతా అవస్థల పాలవుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చి ఆగిన కార్చిచ్చు భయాన్ని మరిచిపోయే సమయంలోనే మరలా లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు మరోమారు భూతంలా తగులుకుంది. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుండి అగ్నికీలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవల దావానంలో కాలి బూడిదైన ఈటం పాలిసేడ్స్ కేవలం 64 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కార్చిచ్చు మరింత ఉధృతమవుతుంది. దక్షిణ కాలిఫోర్నియా నుండి వీస్తున్న బలమైన గాలులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. విమానాలతో వాటర్ బాంబ్స్ను వదులుతున్న పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ దుర్ఘటనతో ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలను కోల్పోయారు. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుండి అగ్నికీలలు ఎగిసి పడుతూ ఉండటంతో ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఏది ఏమైనా 2025 ప్రారంభంలోనే అమెరికా లాంటి అగ్రరాజ్యం అన్ని విధాలుగా సంక్షోభాలను ఎదుర్కొంటూ స్వదేశ్ పరదేశీయులకు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదురవ్వకుండా అన్ని జాగ్రత్తలతో, సమగ్రమైన ప్రణాళికలతో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో పయనించాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మరోసారి మీ ముందుంటుంది మన తెలుగు టీవీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.